రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రిటైర్ అవనున్నారు. మార్చి నాటికి 10,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ జరగనుంది. గత సర్కారు 3 ఏళ్ల పెంపుతో ఇప్పుడు ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్లు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా 5,000 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే 2025 మార్చి నాటికి 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నాటికే 4,405 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. దీంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా 1,500 కోట్ల మేర భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది. రాష్ట్ర ఆదాయం దేనికెంత ఖర్చవుతుందనే వివరాలను ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెప్పించుకున్నారు. ఇందులో జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వాటికే ఎక్కువ మొత్తం వెళ్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61కి పెంచింది. దీంతో 2021-24 మధ్య కాలంలో ఎలాంటి పదవీ విరమణలు జరగలేదు. 3 ఏళ్లు పూర్తవడంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి. వచ్చే మార్చి నెలాఖరు నాటికి ఇంకో 5-6 వేల మంది రిటైర్ అవుతారని అంచనా. 3 ఏళ్ల తర్వాత ఈ ఏడాది నుంచి భారీగా పదవీ విరమణలు పెరిగినందున రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లకు ఆర్థిక భారం అధికంగా పడుతోంది. 2014-15లో రాష్ట్రంలో మొత్తం 2,44,723 మంది పెన్షన్దారులకు 7,046 కోట్లను పెన్షన్ చెల్లించగా ఈ ఏడాది దానికన్నా 169% పెరిగి 18,972 కోట్లకు చేరింది. వేతన సవరణలు, ఇంక్రిమెంట్లు, డిఏల కారణంగా ఉద్యోగులు, పెన్షన్దారుల సంఖ్య పెద్దగా పెరగకున్నా వారికి చెల్లించాల్సిన సొమ్ము భారీగా పెరుగుతుంది. 2017-18లో రాష్ట్రంలో మొత్తం 2,57,604 మంది పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం 11,417 కోట్లను పెన్షన్ కింద చెల్లించింది. ఆ తర్వాత 7 ఏళ్లలో 2023-24లో పెన్షన్దారుల సంఖ్య 2,184 మంది అదనంగా పెరిగి 2,59,788కి చేరింది. కానీ పెన్షన్లకు చెల్లించిన సొమ్ము మొత్తం 11,417 కోట్ల నుంచి అదనంగా 44.50% పెరిగి 16,498 కోట్లకు చేరింది. ఇక ఈసారి నుంచి రిటైర్మెంట్లు ఏటా కనీసం 8,000 నుంచి 10,000 వరకు ఉండనున్నాయి. రిటైర్ అవుతున్న ఉద్యోగులకు యావరేజ్ గా ఒక్కొక్కరికి కనీసం 40 లక్షల రూపాయల నుంచి 50 లక్షలు ఆపై బెనిఫిట్స్ రూపంలో అందుతాయి. దీంతో ఈ మేరకు వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో అదనంగా ఏటా 4,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. కొత్త పీఆర్సీతో పాటు డిఏ పెంపు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా అమలు చేస్తే మరింత ఆర్థిక భారం పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 35% పైగా జీతాలు, పెన్షన్లు, బెనిఫిట్స్ వంటి వాటికే పోతుంది. 2014-15లో జీతభత్యాలు, పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్ము 21,233 కోట్లుంటే ఈ ఆర్థిక సంవత్సరం అది 59,013 కోట్ల రూపాయలకు చేరింది. గత 10 ఏళ్ల కాలంలో ఏకంగా 177% చెల్లింపుల భారం పెరిగినట్లు నివేదికలో తెలిపాయి. రాష్ట్ర ఆదాయంలో జీతభత్యాలు, పెన్షన్లకు 35%, పాత అప్పులపై కిస్తీల చెల్లింపులకు మరో 40% ఈ ఏడాది వెచ్చిస్తున్నట్లు తేలింది. మిగిలిన 25% సొమ్ముతోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర ఖర్చులన్నీ చేయాల్సి రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. సంక్షేమ హాస్టళ్లు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, ఇతర రాయితీలకు కూడా తప్పనిసరిగా నిధులు అవసరం కావడంతో నెలకు కనీసం 4,000 కోట్ల రూపాయలైనా రుణాలు తీసుకోకపోతే ప్రభుత్వం ఆర్థికంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆర్థిక శాఖ రిపోర్టులో వివరించింది.